వాళ్ళు వచ్చేసి ఉతప్ప చూపిస్తారండి. నేను నైటే మైదా పిండి రవ్వ కలిపి పెట్టుకున్నాను. ఇడ్లీ పిండి మిగిలిందనమాట. ఇడ్లీ పిండిలో ఇవన్నీ వేసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఆనియన్ వచ్చేసి మీడియం సైజు ఒక 5 తీసుకున్నానండి. నైట్ ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. దీంట్లో కలిపి పెట్టుకున్నాను అనమాట. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. సగం స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ తురుము అంతా వేసుకుంటున్నాను. ఇది బోండాలకి వాడుకోవచ్చు, ఉతప్పకు కూడా బాగుంటుంది. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఉతప్ప వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా ఇలా పేస్ట్ చేసుకున్నాను. కరివేపాకు కొత్తిమీర సన్నగా తరుముకున్నాను అనమాట. ఇలా ఇది కూడా కడిగి వేసేసుకుంటున్నాను. ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి మొత్తము. నేను కొంచెము బోండాలకని తీసుకుంటున్నాను గట్టిగా పిండి. రవ్వ ఎక్కువ మోతాదు ఉండాలి, మైదా కొంచెం ఉండాలండి, అది చూసుకోండి. ఇది బోండాకి తీసుకున్నానండి నేను. కొంచెం ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పిండి కొంచెం పలచగా తీసుకోవాలన్నమాట. అలానే మరీ పలచగా కాదు, మరీ ఏమంటారు గట్టిగా కాదు, కొంచెం మీడియంగా ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకుంటున్నానండి ఇది. ఓకే అండి, ఇప్పుడు ఉతప్ప వేసుకుంటున్నాను అనమాట. పెంక గాలింది. పెంక మీద ఇలా నూనె రాసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ వాడనండి నేను, కొంచెం నూనె రాసుకుంటాను. ఇప్పుడు 3 గంటల పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి పెంక మొత్తం. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఓకే అండి, ఇలా కాల్చుకోవాలి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఏ పిండి మిగిలినా కూడా ఇలా కలుపుకొని వేసుకోవచ్చు.